మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక. మంచిది. ప్రతి వారము దాదాపు 2-3 వారాల నుంచి కొన్ని చెట్ల గురించి నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ యొక్క వారం కూడా ఒక చెట్టు గురించి మీకు తెలియపరచాలని దేవుని ప్రేమలో ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చాను. బాబు ఇక్కడ కూర్చో, ఎదురుగా కూర్చో. దీనికి వెళ్ళే నువ్వు చూస్తూ ఉన్నాను, నీ పని అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన కూడా ఈ వారం మేడి చెట్టు గురించి, దాని యొక్క విశిష్టతలు ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి అని ఒక పక్క శరీరానుసారంగా, మరొక ప్రక్క ఆత్మీయానుసారంగా లేఖన భాగముల నుంచి మీకు తీసి చూపిస్తూ వాక్య భాగాన్ని వివరించాలని దేవుని ప్రేమలో మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాను. 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెట్టు గురించి పెద్దోళ్ళు ఒక శాస్త్రం చెప్తారు. మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. ఈ రోజున ఆ చెట్టు యొక్క విశిష్టతలేంటో మొట్టమొదటిగా మేడి చెట్టు యొక్క సైన్స్ పరంగా మనం గమనిస్తే, మేడి చెట్టు యొక్క వేరట లోపలికి బలంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? లోపలికి బలంగా ఉంటుంది. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 8వ వాక్యం. ఇర్మియా పుస్తకం జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, కాలువల యోరున దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. చాలండి. మేడి చెట్టు యొక్క విధానం ఎలాగుంటుందంటే, బలమైన వేర్లు కలిగి తన యొక్క వేర్లు లోతుగా పాతుకుపోతూ ఉంటుంది. అది ఎంత పెద్ద వృక్షమైనా కూడా సామాన్యంగా దాని కొమ్మలు విరగటానికి ఆస్కారం కనపడదు. ఎందుకంటే భూమి లోపలికి తన వేర్లు లోతుగా ఉండటం వలన, లోతుగా పాతుకోపోవటం వలన ఆ చెట్టును ఏ గాలి వచ్చినా పడగొట్టడానికి అవకాశం కలగదు అని బైబిల్ పరమార్థం చెప్తూ ఉంది. రెండవదిగా గమనిస్తూ ఉంటే, మేడి చెట్టు ఎండకు తట్టుకోగలిగినటువంటి శక్తి దానిలో ఉంటుందంట. ఏంటిది? ఎండకు తట్టుకోగలిగిన శక్తి. కొన్ని చెట్లు చూస్తే ఎండకు బాగా ఎండకు కాసి అనుకోండి, సాయంత్రం కల్లా దాని యొక్క ఆకులన్నీ ఎండిపోతాయి. కానీ ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎండకు తట్టుకొని ఉంటుందంట. లూకాసు వర్తమానం 21:19 వాక్యం. లూకాసు వర్తమానం 21:19 వాక్యం. మీ ఓర్పు చేత ప్రాణాలు తప్పించుకుంటారు. అంతేనా? ఓకే అండి. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఎండకు తట్టుకోగలిగినటువంటి శక్తి ఈ యొక్క
హల్లెలూయా. సైతాను గాడికి మండుతుంది మన మీద, మామూలుగా కాదు. ఎప్పుడు లేరు చర్చిలో జనాలు, పళ్ళు పటపట పట అని కొరుకుతున్నాడు. వాడు పటపట కొరికి బొక్కినోటు అవునుగాక, బొక్కినోరు అవుడుగా గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆన్ చేసావు నాయనా. ఇక దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఈ మేడు చెట్టు యొక్క అనుభవాలు ఎలాగున్నాయో సైన్స్ పరంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి జీవితం మార్చబడటానికి, ఆ వ్యక్తి జీవితం మలుపు తిరగటానికి ఒక మేడి చెట్టు నిదర్శనంగా కనపడుతూ ఉంది. ఆ వ్యక్తి జీవితం మలచబడటానికి ఒక మేడి చెట్టు అనేది అది చరిత్ర రూపంగా మనకు కనపడుతూ ఉంది. మేడి చెట్టు దగ్గర తన జీవితం ఎలా మార్చబడిందో, మేడి చెట్టు అతనికి ఎటువంటి నిదర్శనాన్ని కలిగించిందో ఒక్కొక్కటిగా బైబిల్లో నుంచి మీకు వివరిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాను. 4 మాటలు నేను ప్రార్థన పూర్వకంగా రాసుకొని వచ్చాను. ఆ 4 మాటలు చెప్పేంత వరకు 1 కానీ 2 కానీ వదిలిపెట్టే సమస్య లేదు. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం గట్టిగా రావట్లే. ఎంతసేపు చెప్తాడు అయినా. ఈ వారమే మా ఆయన తేక 3 వారాల నుంచి కూర తేలేదు, ఈ వారమే తెచ్చి పెట్టిండు. దాన్ని ఆడ ఉడకబెట్టి వచ్చినాక తాలింపు అద్దం లేని వచ్చా అన్నట్లుగా చూస్తున్నారు నాకెళ్ళి. హల్లెలూయా. త్వరగా నేను ముగిస్తాను, ఏ ఇబ్బంది లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేడి చెట్టు ద్వారా ఒక వ్యక్తి జీవితమే పూర్తిగా మార్చబడింది. ఆ వ్యక్తి ఎవరో బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. చదవండి. లూకాసు వర్తమానం 19వ అధ్యాయం. లూకాసు వర్తమానం 19వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులుగా కూడి ఉండటం వలన చూడలేకపోయెను. చాలండి. అక్కడ రాయబడినటువంటి సందర్భము ఎవరిది అంటే, ఆయన పేరు అట పొట్టి జక్కయ్య అంట. ఏ జక్కయ్య? పెద్దోళ్ళు అంటారుగా పొట్టి వాళ్ళకి పొట్టెడు తెలుగులని. అలాగునే ఆ తరములో ఉన్నటువంటి ధనవంతుడు, ఆ తరములో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బహు ధనవంతుడిగా కనపడ్డాడు. బహు ఐశ్వర్యవంతుడిగా ఆ ఊరిలోనే జక్కయ్య అనే వ్యక్తి తెలియనటువంటి వారు ఎవరూ లేరట. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అడిగినా కూడా జక్కయ్య అనే పేరు కలిగిన వ్యక్తి తెలియనటువంటి వారు లేరు. అటువంటి వ్యక్తి అట ఎక్కడికి వచ్చి నిలబడ్డాడయ్యా అంటే, యేసు ఎవరో చూరగోరెనని పొట్టివాడైనందున గుంపు కూడటం వలన ఆయన ఏమండి మేడి చెట్టు ఎక్కెను. 4వ వాక్యాన్ని చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండగా ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. చాలండి.
ఇక్కడ సందర్భాన్ని బట్టి మీకు వాక్యాన్ని చదివించుకుంటూ దాన్ని నేను ముందుకు తీసుకొని వెళుతూ ఉంటాను. అంతటా అతడు యేసును చూచుటకై ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మేడి చెట్టు దగ్గరికి. మేడి చెట్టు అనేక మందికి నీడను కలిగిస్తుంది. మేడి చెట్టు అనేక మందికి ఆశ్రయాన్ని కలిగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన ఊర్లోనే ఒక పెద్ద యాప చెట్టు ఉంది అనుకోండి, దాని చుట్టూ అరుగేసారు అనుకోండి, మన వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చెట్టు మధ్యలో ఉంది, చుట్టూ అరుగు బాగా కట్టుకున్నారు, కూర్చొని అచ్చనగిల్లలు ఆడుకోవటమో, లేక బార కట్టాడుకోవటమో, లేక ఏమండి పెద్దోళ్ళు అయితే కూర్చొని పూలు జూదం ఆడుతూ ఉంటారు. అది కాదు ఇది కాదు, ఇది అలా పెట్టు అలా పెట్టు ఇలా పెట్టు. ఆడేవాళ్ళ కంటే బయట వాళ్ళకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఒరే అట్లా పెట్టకూడదు, ఇటు పెట్టా, ఈడు పెట్టేవాడు నాకు తెలుసు కదా ఎట్లా పెట్టాలంటే, లేదు నీకు తెలియదు అలా పెట్టు అని. ఏమండి పలు చోట్ల పలు గ్రామాలలో ఇటువంటి సంభవాలు సంతోషంగా కూర్చొని మాట్లాడుకోవటానికి, సంభాషణ చేయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగునే ఆ ఊరిలో ఏమండి పెద్ద చెట్టు అంట, పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు అంటే యేసు ప్రభు ఈ ప్రాంతానికి వస్తాడు, యేసు ప్రభు ఈ ప్రాంతంలోనికి రాబోతున్నాడు. ఆయన ఎవరో, ఆయన ఎవరో, ఆయన ఎలాగుంటాడో ఈ రోజున నేను చూడాలి. ఆయన ముఖస్థితి ఎలాగుంటుందో నేను చెవులారా విన్నాను, కానీ ఆయన చేసే కార్యాలు చెవులారా విన్నాను, కానీ కుంటివాడిని బాగు చేశారని చెవులారా విన్నాను, కానీ గుడ్డివారిని బాగు చేశాడని చెవులారా విన్నాను, కానీ ఊచ చేయగలిగిన వారిని స్వస్థపరిచాడని చెవులారా విన్నాను, కానీ అనారోగ్యాల పాలైనటువంటి వారిని బాగు చేశాడని చెవులారా విన్నాను. కానీ ఈ రోజున ఆయన మన ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరో, ఆయన ఎలాగుంటాడో, ఆయన ముఖస్థుతి ఎలాగుంటుందో, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఏమండి యేసు ప్రభునట కలుసుకోవటానికి, చూడటానికి అక్కడికి వస్తూ ఉన్నాడట. బైబిల్లో రాయబడినటువంటి మొట్టమొదటి మాటను గమనిస్తూ ఉంటే మేడి చెట్టు ఆయనను చూసే భాగ్యాన్ని కల్పించింది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పైకెక్కాడు, గరగరగర పైకెక్కాడు. ఏమండి పైకెక్కి నిలబడి తొంగబడి చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, మేడి చెట్టు ఆయనను చూసే భాగ్యాన్ని జక్కయ్యకు కల్పించింది. మేడి చెట్టు ఆయన్ను చూసే భాగ్యాన్ని కల్పించింది. ఆయన కనులారా చూసే భాగ్యాన్ని కనిపించింది. ఆయన ముఖస్థుతిగా చూసే భాగ్యాన్ని మేడి చెట్టు కల్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మీలలో సాక్ష్యం చెప్పమంటే చాలామంది చెప్పగలుగుతారు. ఈ మందిరములో దేవుడు నాకు ఒక ముఖ దర్శనాన్ని కలిగించాడు, ఈ మందిరములో దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడాడు, ఈ మందిరములో దేవుడు నాకు దర్శన రూపములో కనపడ్డాడు, ఈ మందిరములో దేవుని ప్రత్యక్షతను నేను అనుభవిస్తున్నాను అని ఏమని ఒక్కొక్కరుగా మిమ్మల్ని లేపి అడిగితే వివిధ సాక్ష్యాలు చెప్పగలుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుడు మీకు ఒక ముఖ దర్శనాన్ని కలిగించాడు. ఆ ముఖ దర్శనము ద్వారా మీ జీవితాలలో రూపాంతరము చెందబడి, మీ జీవితాలలో పరిపూర్ణమైన స్వస్థతలు కలిగించబట్టే, మీ జీవితాలలో దేవుని అద్భుతాలు కనులారా చెవులారా చూడబట్టే ఈ రోజున దేవుని నామాన్ని స్తుతించడానికి ఇక్కడికి మనము చేరి వచ్చి ఉన్నాం. అలాగునే
జక్కయ్య జీవితంలో కూడా ఒక చెట్టు ఏమండి ఆ చెట్టు ద్వారా యేసయ్యను చూసే భాగ్యాన్ని అతనికి కలిగిందంట. చదవండి ఆ మాటను 19వ అధ్యాయంలోనే 4వ వాక్యం. ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి త్వరగా దిగు. ఎవరు చూశారంట అండి? ఎవరు చూశారంట? జక్కయ్యను యేసయ్య చూశాడు. జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చాడు. కానీ జక్కయ్యనే యేసయ్య మేడు చెట్టు కిందికి వచ్చి జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను నెరవేర్చటానికి, జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ ఆకాంక్షలు ఏమిటో తీర్చటానికట ఏమండి మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య తొంగబడి చూస్తూ ఉన్నాడట. తొంగబడి చూస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యా అంటే హృదయ అంతరభాగాన్ని ఎరిగిన దేవుడు. దేవుని మందిరానికి వచ్చిన నీ సమస్య ఏంటో తెలుసుకోగలిగిన దేవుడు. దేవుని మందిరానికి వచ్చిన నీ బాధ ఏమిటో ఆయన చూసే దేవుడు. దేవుని మందిరములోకి వచ్చి నీ నిట్టూర్పు ఏమిటో ఆయన గమనించగలిగిన దేవుడు. దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో ఏ కార్యాలు అవసరమో ఆ కార్యాలన్నిటినీ ఆయన చూసి నీ జీవితంలో ఒక అద్భుతాలు ఈ ప్రార్థన ముగించబడక మునిపే నా దేవుడు నీ జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉంటే పొట్టివాడైనందున చెట్టు ఎక్కి యేసయ్యను చూడగోరెను. అంటే మేడి చెట్టు ఏమండి యేసయ్యను చూడటానికి ఒక భాగ్యాన్ని కల్పించింది. యేసయ్య ముఖ దర్శనాన్ని చేయటానికి భాగ్యాన్ని కలిగించింది. ఆయన్ను మనము చూసే అనుభవాలు ఏ రకంగా ఉండాలి? ఆయన చూసే అనుభవం, ఆయనను కలుసుకునే అనుభవం, ఆయన్ను పరామర్శించే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం. సామెతల గ్రంథములో 22వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చూసేవారు ఎలాగ ఉంటారు? యెహోవా చూపులు జ్ఞానము కలిగినటువంటి వారిని కాపాడుతూ ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానము కలిగిన వాడు కాబట్టి తన హృదయములో ఉన్నటువంటి ఆశను ఆకాంక్షను ఏం చేస్తున్నాడంటే ఏమని తన చూపు మీద పడ్డది. తన చూపు మీద పడి ఏ విధము చేతనైనా జక్కయ్యకు భాగ్యాన్ని కల్పించాలని, జక్కయ్య హృదయాన్ని తెరవాలని, జక్కయ్య మనస్సును మార్చాలని, జక్కయ్య హృదయాన్ని తేలిక చెయ్యటానికట యేసుక్రీస్తు ప్రభుల వారట ఆ మేడి చెట్టు క్రింద నిలబడి కన్నులెత్తి జక్కయ్య వైపు చూస్తున్నాడు. హలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఏం చేస్తున్నావు? పైన బెత్తరపై చూస్తున్నాడు. నేనయ్యా, నా పేరు ఎలా తెలుసు నీకు? ఎవరైనా చెప్పారా? లేదు లేదు, నేను ఎలాంటి వాళ్ళు నీకెలా తెలుసు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని నీకెలా తెలుసు? అప్పుడే గుండెల్లో భయం స్టార్ట్ అయిందండి. భయం స్టార్ట్ అయింది. మనోళ్ళల్లో కొంతమంది మార్కాపురం పోతరు దేనికి? సీరియలకో సరుకులకో దేనికో దానికి మార్కాపురం పోతరా. పాపం ఆ బజార్లలో కొంతమంది ఏమండి మంచిగా బొట్లు పెట్టుకొని చిలక పెట్టుకొని ఎంత పంజరం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోతే వయ 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 నా చేయి చూడు, ఏది చూడు, నా చేయి చూడు, నీ చేయి బాగానే ఉంది, వాడి చెయ్యే బాగలే, నీ జాతకం బాగానే ఉంది, వాడి జాతకం బాగలేక వాడు ఆడ కూర్చొని ఉంటే ఈ దరిద్రులు పోయి నా చేయి చూడు, వాడొకటి ఏదొకటి భయం పెడతాడు. 3 రోజులకు నీకు హార్ట్ అటాక్ వస్తుందనేసరికి ఈరోజే వస్తుంది. 3 రోజులలో నీ
పరిస్థితి అట్లా అయిపోబోతుంది, ఇట్లా అయిపోబోతుంది. బాగున్న మనిషివి, మంచి మనస్సు కలిగిన మనిషివి, మంచిగా దేవుళ్ళో ఎదుగుతున్న వ్యక్తికి ఈ పాడబుద్ధి ఏంటండి? కూర్చొని ఏమన్నా ఆడేమో కంపు కొడతా ఉంటుంది. అందరు పాసు పోసినటువంటి ఆ స్థలంలో కూర్చొని వీళ్ళు పోయి ఆడ కూర్చొని బాసుపట్లు వేసుకొని నా జాతకం చూడు. ఒక రోజున నేను నడుచుకుంటా పోతా ఉన్నా. ఓ అయ్యా, ఓ బంగారయ్యా, ఓ మంచి జాతకం ఉంది నీది, ఓ ఈడొచ్చి కూర్చో నీకు జాతకం చెబుతా అని అన్నాడు. నేను ఒకటేమాట, ఒరే నీ జాతకం బాగాలేక ఇక్కడ కూర్చున్నావు, నా జాతకం ఏం చెప్తావు? అల్లేకి అబ్బో ఈ బేరం కుదిరేటట్టు లేదయ్యా, పో అయ్యా సారు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మానవుని కోసం భూమి మీదకి వచ్చాడు, వారి జాతకాలు మార్చటానికి. అంటే జక్కయ్య జాతం బాగోలేదు అని అనటానికి లేదు, ఐశ్వర్యవంతుడే జక్కయ్య, ఆ ఊరిలో ధనవంతుడే జక్కయ్య, ఆ ఊరిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పేరు పొందిన వ్యక్తే. అయినా కూడా యేసు ప్రభు ఎవరో అని తెలుసుకోవటానికంట మేడు చెట్టు ఎక్కితే జక్కయ్యను దేవుడు పిలుస్తున్నాడు. జక్కయ్య, ఈరోజు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, దిగిరా. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, యెహోవా చూపులట జ్ఞానము గల వారిని కాపాడటానికి. దేవుని చూపులు ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారిని కాపాడటానికంట ఆయన కనుదృష్టి వారిపైన ఉంచుతాడు. జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతిస్తూ టైం టు టైం దేవుని మందిరములో పాల్గొంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నారే, వారే జ్ఞానము కలిగిన వారు. వారి మీద దేవుని కనుదృష్టి, వారి మీద దేవుని చూపులు ఉంచి వారిని ఏ విధము చేతనైనా ఆశీర్వదించటానికి దేవుడు జ్ఞానము కలిగిన వాడిగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన దేవుడు, ఆయన అజ్ఞాని కాదు. అజ్ఞానిగా ఉన్నటువంటి వారిని అజ్ఞానపు స్థితిలో నుంచి తొలగించి ఏ విధము చేతనైనా యేసయ్యలో ఉన్న జ్ఞానాన్ని అమర్చటానికి, యేసయ్యలో ఉన్న మంచి చూపులు వారి మీద పడటానికి, యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమ జాలి వారిలో కలగటానికట యేసుక్రీస్తు ప్రభుల వారట ఎవరు జ్ఞానులై ఉన్నారో ఆ జ్ఞానులైనటువంటి వారి మీద తన చూపును పడతా ఉన్నాడట. కారణం ఏంటో తెలుసా? వారి స్థితిగతిని మార్చటానికి, వారి పరిస్థితిని తిరగరాసి ఏ విధము చేతనైనా ఆశీర్వాదకరమైనటువంటి మెట్టులోనికి తీసుకొని వెళ్ళటానికట యేసుక్రీస్తు ప్రభుల వారట జ్ఞానము కలిగినటువంటి వారిని కాపాడటానికి ఆయన కంకణము కట్టుకొని జక్కయ్య అనబడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని మార్చటానికట యేసుక్రీస్తు కన్నులెత్తి చూసి, జక్కయ్య దిగిరా. అప్పటికే భయం స్టార్ట్ అయిపోయింది. భయం స్టార్ట్ అయిపోయింది. గడగడ వణుకుతున్నాడు. నేనెవరినో యేసయ్యకి తెలుసా? నేనెవరినో యేసయ్యకి తెలియదు కదా, నా పరిస్థితి ఏంటో యేసయ్యకి తెలియదు కదా, నా స్థితిగతులు ఏమిటో యేసయ్యకి తెలియదు కదా అని తన హృదయంలో గడగడ వణికిపోతా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే హృదయ అంతర భాగాన్ని ఎరిగినటువంటి సర్వేశ్వరుడు. ఆయన ఎవరు అంటే నీ హృదయములో ఉన్నటువంటి తలంపులను ఎరిగినవాడు. ఆయన ఎవరు అంటే నీలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఎరిగినవాడు. ఆయన ఎవరు అంటే నీ రూపాన్ని చెక్కినవాడు, నీకు ప్రాణవాయువునిచ్చినవాడు, నిన్ను ప్రాణాలతో పట్టకట్టి సభ్య సమాజంలో తిరిగేటట్లు చేసే దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయి ఆయన సగ పురుషుడుగా ఈ భూమి మీదకి అవతరించి నీ స్థితిగతులు మార్చటానికి ఈ భూమి మీదకి వచ్చి జక్కయ్యతో అంటున్న మాట, జక్కయ్య
నేను నిన్ను చూసి ఉన్నాను, చెట్టు దిగిరా. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మోడు బారిన జీవితాలని చిగురింప చెయ్యటానికి, మోడు బారినటువంటి మొద్దుల నుంచి చిగురును పుట్టించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ అవతారాన్ని ధరించుకొని ఈ రోజున మన మధ్యలో సంచరిస్తూ ఉన్నటువంటి దేవుడండి ఆయన. మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆయన. బహు యుద్ధశాలి ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, సమాధానకర్త ఆయన, నిత్యుడగు తండ్రిగా ఈ రోజున మనము అనేక పేర్లు ఆయనకు పెట్టి ఆయన్ను పొగరటానికి, ఆయన్ను ఘనపరచటానికి ఎందుకు మనము కంకణం కట్టుకున్నామంటే ఆయన చూపులు మన మీద పడటానికి. ఆయన చూపు మన మీద పడితే మనలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోద్దని. ఆయన చూపు మన మీద పడితే మనలో ఉన్న కల్ముషం తొలగించబడుతుందని. ఆయన చూపు మన మీద పడితే దేవునికి ఇష్టమైన కార్యాలు దేవుడు తీసేస్తాడని. ఆయన చూపు మన మీద పడితే మనకు కలుగుతున్న కష్టాల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి తొలగిస్తాడన్నటువంటి అతి ఆకాంక్షతోటి మనం ఈ రోజున ఆయన చూపుల కొరకు, ఆయన చూపు మన మీద పడటానికి దేవుని మందిరానికి వచ్చి దేవుని మనం వేడుకుంటూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని చల్లగా చూడాలి. ఈ రోజుటి వరకు నీవైనా నేనైనా కూడా ఏమని సభ్య సమాజంలో తిరిగి కట్టి ఏమని ప్రజల మధ్యలో నివసిస్తున్నామంటే ఆయన చూపులు మన మీద ఉండబట్టే ఈ రోజున ఆరోగ్యకరంగా ఉంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చూపులు మన మీద ఉండబట్టే. మేడి చెట్టు అట జక్కయ్యను చూసే భాగ్యాన్ని కల్పించింది. జక్కయ్య యేసయ్యను చూసే భాగ్యాన్ని కల్పించింది మేడి చెట్టు. అంటే తన హృదయము తేలిక పరిచేటట్లుగా, తన హృదయములో ఉన్నటువంటి భయము తొలగిపోయేటట్లుగా, తన హృదయం ఉన్నటువంటి ఏమండి ఆవేదన అంతా తొలగిపోయేటట్లుగా తన హృదయం అంతా తేలిక పరచడానికి మేడి చెట్టు నిదర్శనంగా నిలబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేడి చెట్టు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే జీవము కలిగిన దేవుని సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు ఇక్కడికి ఎక్కడికి వచ్చారంటే మేడి చెట్టు కిందికి వచ్చారు. మేడి చెట్టు అనగా జీవము కలిగిన దేవుని సంఘం. జీవము కలిగిన దేవుని సంఘములోనికి ఎవరైతే వచ్చి ఉన్నారో ఆయన చూపు ఒక్కొక్కరి మీద పడి మనలో ఉన్నటువంటి అపవిత్రతలు, మనలో ఉన్నటువంటి ఏమని చెడు కల్మోషం, మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు తొలగించబడటానికి గల కారణం ఏంటంటే ఎక్కడికి వచ్చామయ్యా మనము అంటే మేడి చెట్టు అనబడుతున్నటువంటి దేవుని సంఘములోనికి వచ్చాము. ఆయన చూపులు మన మీద పడ్డాయి. ఆ చూపుల వలన మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యములు నా దేవుడు తీసివేయునుగాక, తొలగించునుగాక. జక్కయ్యకు నిదర్శనంగా యేసయ్యను చూసే భాగ్యాన్ని కల్పించింది మొట్టమొదటిగా మేడి చెట్టు. రెండవదిగా గమనిస్తూ ఉంటే మేడి చెట్టు జక్కయ్యకు రక్షణను కల్పించేదిగా కనపడుతూ ఉంది. చదవండి ఆ మాటను. 19వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. చాలండి. రెండవది మాటగా గమనిస్తూ ఉంటే మేడి చెట్టు ఏమండి జక్కయ్యను ఇంట్లో చేర్చుకోవటానికి నీడని కల్పించిందంట. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టాలి, నిద్రపోతారు కొంతమంది, అందుకే కొట్టించేది.
హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు ఎందుకు కొట్టిస్తున్నట్టు నిద్రపోతున్నారు? కాకపోతే హుషారన్నం వస్తుందని. రెండవదిగా గమనిస్తూ ఉంటే మేడి చెట్టు యేసయ్యను తన ఇంట్లో చేర్చుకోవటానికి జక్కయ్యకు అవకాశాన్ని కల్పించింది. అప్పటి వరకు యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో ఏ రోజు అడుగుపెట్టలే. ఏ రోజు జక్కయ్యను చేర్చుకున్న మనిషి కాదు. ఎప్పుడైతే ఈ మేడు చెట్టు కిందికి అతను వచ్చి నిలబడ్డాడో యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, జక్కయ్య, ఇప్పటి వరకు నన్ను చూసే భాగ్యాన్ని నీకు కల్పించా. రెండవది, నీ ఇంటిలో నేను చేరాల. మేడి చెట్టు దగ్గర జరిగిన సన్నివేశాలు అవి. మేడి చెట్టు దగ్గర దేవుడు కనులెత్తి చూశాడు, మొదటి మాట. రెండవదిగా మేడి చెట్టు దగ్గరే ఉండి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, జక్కయ్య, నీ ఇంట్లో నేను ఉండవలసి వచ్చింది. విత్తరపోతున్నాడు జక్కయ్య. ఈ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఇతని మనస్తత్వం ఏంటో నాకు తెలియదు, నాకు తెలియకుండానే నీ ఇంటికి వెళ్దామంటున్నాడు ఏంటి? ఎవరేమన్నా చెప్పారా? ఎవరు చెప్పర్లే నా గురించి. ఎవరేమన్నా నా గురించి చెడుగా మాట్లాడారా? చిచిచి, ఎవరు నా గురించి చెప్పర్లే అని తన మనస్సులో అతను ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. ఒక పక్క భయపడుతున్నాడు, రెండో పక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నా ఇంటికి రావటమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నా ఇంట్లో అడుగు పెట్టడమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నా ఇంటికి రావటమా అని విభ్రాంతి నొంది యేసయ్యతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, నీవు నా ఇంటికి రావాలనుకున్నావు కాబట్టి నా ఇంటిలో నువ్వు అడుగుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటిలో అడుగుపెట్టు. సంతోషముతో జక్కయ్యట యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంట్లో అడుగు పెట్టేటట్లుగా చేసుకున్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సావుకుని, ఎవరైతే దేవుని బిడ్డలని ఇంట్లోనికి చేర్చుకుంటారో వారి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి దోషము నా దేవుడు తొలగించునుగాక. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు మా ఇంటికి వస్తే కానుక ఇవ్వాలేమో. ఎవరు అడిగారు నిన్ను? పాస్టర్ గారు మా ఇంటికి వస్తే ఎంతో కొత్త పెట్టాలనేమో. ఎవరు అడిగారు? దేవుని సావుకుని ఇంట్లోకి చేర్చుకోవటమే అదే ఆశీర్వాదం. బైబిల్లో ఒక చోట రాయబడింది, సావుకుడని ఇంట్లో చేర్చుకొని గిన్నెడు చలనీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉంటుందంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేవేవో కోని గోయాల్సిన పని లేదు, కుక్కను గోయాల్సిన పని లేదు, పిల్లిని గోయాల్సిన పనిలే. కొంతమంది సావుకులు కూడా తయారైనరు. అమ్మా, నీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన పెడతా, కుక్కను కోస్తావా? వీళ్ళెవరు? కడుపాత్ర బోళ్ళు. ఎంత తింటారు అంటే ఎంత తినరు, ఎంత తిని వెళ్ళిపోతారు. మీ ఇంటికి నేను వస్తాను, ఏమి ఇస్తావు? ఈ రోజున పాడు మనుషులు దేవుని బిడ్డలు క్షేమంగా ఉండాలని దేవుని సేవకుడు కోరుకోవాలి, కానీ తన సుఖభోగాలకు సంబంధించినటువంటి విధానాల్లోనికి పొరపాటుని వెళ్ళకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్తని చేర్చుకునేవాడు గిన్నెడు చలనీళ్ళు ఇస్తే చాలు, చలనీళ్ళు ఇచ్చి మంచిగా వారికి నీళ్ళు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తే చాలు. ఆ సేవకుడు ఆ కుటుంబంలోకి వచ్చి దీవించి వెళతాడు. ఆ సేవకుడు ఆ కుటుంబంలోకి వచ్చి వారికి కలుగుతున్నటువంటి ఆ నింద అవమానాల విషయంలో, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కల్ముషం విషయంలో సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇంటి మీదకి నా దేవుడు సమాధానాన్ని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని పంపిస్తాడు.
ఖమ్మములో మొన్న యవనస్తుల కూడిక జరిగిందండి. మన పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినక, వాళ్ళతో మాట్లాడక దాదాపు 7 నెలలైందంట. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి, నా దగ్గరికి వచ్చి చెప్తుంటే విన్న మాట, 7 నెలల నుంచి నాన్నతో మాట్లాడట్లే, అమ్మతో మాట్లాడట్లే. ఇంకేం చేయాలని? అమ్మ వండి పెడుతుంది, వేసుకొని తింటుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది, తన బట్టలు తనే ఉతుక్కుంటుంది. చాలా సార్లు పాస్టర్ గారికి చెప్పిందంట, అన్నా నా కుమార్తె నా మాట వినట్లేదు, సమాధానం లేదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దాదాపు సంవత్సరం నుంచి చెప్తున్నా కూడా ఏమీ సమాధానం అనేది కలగట్లే. నిన్నటి యవనస్తుల కూడికలో వాస్తవంగా చెప్తున్నాను, పాస్టర్ గారు నన్ను ఆరాధన చేయమని ఆరాధనకు సమయం ఇస్తే, మహోన్నతుడా అనే పాట పాడుకుంటూ దేవుల్లో హర్షిస్తూ యవనస్తుల గురించినటువంటి మాటలు బలముగా వారికి చెప్తా ఉంటే, ఆ అమ్మాయికి తెలియకుండా కళ్ళమ్మటి నీళ్లు కారిపోతూ ఉన్నాయంట. వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, కళ్ళమ్మటి నీళ్లు కారిపోతూ దేవుడు ఆమెను గద్దిస్తూ, తన హృదయాన్ని గద్దిస్తూ, జాగ్రత్త, సమాధానం కలిగి లేవు, నీవు సమాధాన పడు. ఆరాధన చేస్తున్న ఆరాధనకి, వాక్యం చెప్పినటువంటి వాక్యానికి మనస్సు కరిగిపోయి వెంటనే ప్రార్థన అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని ఏడ్చిందంట అండి. చప్పలు కొడుతూ దేవుణ్ణి మహింపరుతా. హల్లెలూయా. 7 నెలల నుంచి ఏం జరిగింది? అమ్మా నన్ను క్షమించు, పొరపాటైంది, నీతో మాట్లాడక క్షమించు డాడీ, క్షమించు. వాళ్ళు తల్లిదండ్రులు కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని మా దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా వాక్యములు ఏం చెప్పారు మీరు, ఆరాధనలో ఏ విధంగా నడిపించారు ఏమో, కానీ నా కుమార్తె మా యొక్క ఇద్దరి మనసు మధ్యలో మనశ్శాంతి లేక మాట్లాడక అసమాధానంతో ఉన్నాం. ఏం వాక్యం చెప్పారో మాకు తెలియదు, కానీ మీరు చెప్పిన వాక్యం, మీరు చెప్పినటువంటి ఆరాధనలో నా కుమార్తె పశ్చాత్తాపడి దేవుడు పట్టుకున్నాడు. ఈ రోజున మాతో సమాధానం పడింది అని చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఇల్లు అనబడుతున్నటువంటి దేవుని మందిరములోనికి వచ్చిన వారి కుటుంబాలలో సమాధానముతో నింపే దేవుడు, సంతోషముతో పంపే దేవుడు, నీలో ఉన్న కల్ముషాన్ని తొలగించే దేవుడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని ఇల్లు అనబడుతున్నటువంటి దేవుని మందిరములో తన ముఖ దర్శనాన్ని దేవుడు ఒక్కొక్కరికి కలిగించి తన హృదయాలను తేలికపరచగలిగిన దేవుడు, తన హృదయాలను సరిచేయగలిగిన దేవుడు, బండబారిన ప్రతి హృదయాన్ని మెత్తదిగా చేయగలిగిన దేవుని యొక్క కనుదృష్టి, ఆయన చూపులు దేవుని మందిరము మీద నిలిచి ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరము ప్రజలకు ఒక ప్రశాంతమైనటువంటి నిలయం. దేవుని మందిరము ఒక మనుషులకు ఆదర్శ నిలయముగా నిలబడుతుంది. దేవుని మందిరములో సుఖ శాంతులు కలవు. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఏమండి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారన్నా, మీరేం వాక్యం చెప్పారో. ఆరాధనలో హృదయము కదిలించబడిందట. దేవుడు గద్దించాడంట, ఇదిగో నీ వెళ్ళి మీ మొదటిగా తల్లిదండ్రులతో సమాధాన పడమని ఏదో ఒక స్వరం. కారణం ఏమిటో తెలుసా? దేవుని ఇంటిలో గొప్ప కార్యాలు ప్రారంభించబడతాయి. దేవుని ఇంటిలో ఎవరైతే అడుగు పెడతారో సుఖ శాంతులతో, సమాధానముతో, ఐక్యతతో తిరిగి పంపించగలిగిన దేవుని ఇంటిలో సమాధానము నిలిచి ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప మనస్సు, గొప్ప మార్పు కలగటానికి గల కారణం ఏంటో తెలుసా? మేడి చెట్టు
అతనికి ఏమండి యేసయ్యని ఇంట్లో చేర్చుకోవటానికి ఒక భాగ్యాన్ని కల్పించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తన యొక్క కుటుంబానికి రక్షణ భాగ్యం. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, 11వ అధ్యాయం 31వ వాక్యం. అక్కడ రాహాబు అనే వేశ్య గురించి అక్కడ మనకు కనపడుతుంది. చదవండి హెబ్రీ పత్రిక 11:31 వాక్యం. జ్ఞాపకము చేసుకునుడి, నిందలను బాధలను అనుభవించుట చేత. అక్కడ రాయబడినటువంటి మాట రెఫరెన్స్ కాస్త నేను తప్పు రాసుకున్నానేమో. అక్కడ రాహాబు అనే వేశ్య గురించి ఒక మాటలు రాయబడ్డాయి. దేవుని దూతలు, చదవమాకండిలే, వివరిస్తాను. దేవుని దూతలు ఆ ప్రాంతంలోనికి తెల్లని వస్త్రాలు ధరించుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమండి కొంతమంది యవనస్తులు పాడు చేయడానికి వస్తూ ఉంటే వారినట ఈ యొక్క రాహాబు అనే వేశ్యట ఇంట్లోకి చేర్చుకుంది. ఎందుకో తెలుసా? వీరు దేవుని బిడ్డలని. ఎందుకో తెలుసా? వీరు దేవుని సేవకులని. ఎందుకో తెలుసా? పాడు మనుషులు వారిని పాడు చేయడానికి వస్తున్నారు, వారి మీద చేయి వేయటానికి తాగటానికి కూడా వీలు లేదని ఆ యొక్క ఏమండి పేరు పొందినటువంటి వేశ్య అనే పేరు పొందినటువంటి వ్యక్తి అట దేవుని దూతల్ని ఇంట్లోకి చేర్చుకుందంట. ఇంట్లోకి అంటే వారి ప్రాణాలని కాపాడింది, వారి ప్రాణాలు తెప్పరిల్లేటట్లుగా చేసింది. అప్పుడు చెప్పి ఏమండి వెళుతున్న మాట ఏంటంటే, దేవుని దూతలు మేము ఒకనొక దినాన్ని వస్తాం, ఆ దినమున వచ్చినప్పుడు మా దగ్గర ఇదిగో ఒక ఎర్రని దారం ఉంది, నీ దారబంధనాన్ని కట్టుకో, నీకు బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని చేర్చుకో, ఉగ్రత దినము రాబోతుంది. ఆ దినమున మీరు ఎవరైతే నీ గృహములో ఎవరినైతే చేర్చుకుంటారో ఎర్రని దారబంధపు ఆ యొక్క కచ్చిపును మీరు కడతారో మీ కుటుంబాన్ని తప్ప వేరే కుటుంబాలన్నీ నాశనం చేసి వెళ్ళిపోతాం. కారణం ఏంటో తెలుసా? దేవుని దూతలను కాపాడిన ఇంటికి రక్షణను కల్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షక భటులుగా నిలబడ్డారు. సావుకుని ఎవరైతే కాపాడుతారో, సావుకుని ఏ కుటుంబం అయితే నిలబెడతారో, సావుకుని కుటుంబానికి ఏ కుటుంబం అయితే అండగా నిలబడతారో, సావుకుడికి ఆపదలు కలుగుచూ ఉన్నప్పుడు, సావుకులకి నిందలు వస్తున్నప్పుడు, సావుకులకి ఏమండి అపార్థాల మధ్యలో నలిగిపోతున్నప్పుడు, సావుకుడు లేనిపోని మాటలతో కృంగిపోతున్నప్పుడు ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే ధైర్యం ఇస్తారో, ఎవరైతే వారిని ఏమండి అండగా ఆదుకుంటారో వారి కుటుంబాలలో నా దేవుని రక్షణ కల్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను కల్పిస్తాడు. కొన్ని సందర్భాలలో ఎన్నో అవమానాలు వస్తున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో సావుకులు ఆధైర్యపడుతున్నప్పుడు విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే ధైర్యం ఇవ్వాలి. అన్నా అయ్యేమైతే నీకు, ఎందుకంటే మానవులు కాబట్టి కొన్ని సందర్భాల్లో కృంగిపోతున్నప్పుడు ఆ కృంగిన స్థితిని జ్ఞాపకం చేసుకొని ధైర్యాన్ని ఇచ్చి వారిని ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే నా దేవుని రక్షణ నీ పిల్లల మీదకి దిగివచ్చునుగాక, నా దేవుని రక్షణ నీ భర్త మీదకి దిగివచ్చునుగాక, నా దేవుని రక్షణ నీ భార్య మీదకి వచ్చునుగాక. కాపాడేవారిగా ఉండాలి, వారిని పాడు చేసేవారిగా ఉండకూడదు. వారిని పాడు చేసేవారిగా ఉండకూడదు, వారిని చెల్లా చెదురు చేసేవారిగా ఉండకూడదు. మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుని సేవకుడు ఎంత ప్రాముఖ్యమో పరలోకపు దేవుడు కూడా అంత ప్రాముఖ్యం. ఆ సేవకుడు ద్వారా కుటుంబాలకు రక్షణ కలుగుతుంది.
ఆ సేవకుడి ద్వారా కుటుంబానికి మారు మనసు, కుటుంబాలు దేవునిలో నమ్మకంగా నడిపించబడతారు. జక్కయ్య యేసయ్యను చూశాడు. యేసయ్య ఆ చెట్టు కిందికి రాబట్టి ఇంట్లోకి చేర్చుకోవడానికి అవకాశం కలిగింది. మూడవదిగా గమనిస్తూ ఉంటే మేడి చెట్టు జక్కయ్య అన్యాయాన్ని అరికట్టేటట్లుగా తన మనస్సు మార్చింది. హల్లెలూయ, హల్లెలూయ. అన్యాయాన్ని అరికట్టడానికి ఇంట్లోకి చేర్చబడ్డాడు యేసయ్య. కూర్చున్నాడు, మంచినీళ్ళు ఇచ్చాడు. అయ్యా యేసయ్య తాగో. యేసయ్య తాగుతూ 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 ఒక కన్ను జక్కయ్య మీద వేసాడట. నీళ్ళు తాగుతూ తాగుతూ జక్కయ్య మీద వేసరికి జక్కయ్యకు తెలియకుండా నేనంట తను చేసినటువంటి అన్యాయపు పనులు, తను చేసినటువంటి అక్రమ సంపాదన తనకు తెలియకుండానే యేసయ్య చూపులు జక్కయ్య మీద పడగానే ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, అన్యాయంగా నేను ఎవరి దగ్గరనైనా తీసుకొని ఉంటే రెండింతలు ఇచ్చేస్తానయ్యా. యేసయ్య చూపు ఏమైంది? జక్కయ్య మనస్సును మార్చటానికి నిదర్శనాలుగా కనపడ్డాయి. హల్లెలూయ, హల్లెలూయ. యేసయ్య చూపులో అంత ఏమండి తేదీపమైనటువంటి వెలుగు, యేసయ్య చూపులో అంత స్పర్శ కనపడుతుంది. యేసయ్య అడగలే, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అడగలే. యేసయ్య ముఖాముఖిగా జక్కయ్య వైపు చూస్తూ ఉంటే అక్కడ రాయబడినటువంటి మాట చదువమ్మ మాట. నిలువబడి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా. నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకుంటే 4 ఇంతలుగా మరలా చెల్లిస్తా. దేవుడు అడగలే, జక్కయ్య అలాంటి పనులు చేసావు, ఇలాంటి పనులు చేసావు, అక్రమానంగా సంపాదించావు అడగలే. యేసయ్య చూపులు జక్కయ్య మీద పడగానే తన యొక్క అన్యాయపు స్థితి అంతా గుర్తు చేసుకుంటున్నాడు. ఇదంతా నేను అన్యాయంగా సంపాదించిందే కదా అయ్యా, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాయ్యా, ఎవరి వారికి పనిచేస్తా, నాకున్నదానే నేను భద్రం చేసుకుంటా అని ఏమని తన మనస్సు, తన కుటుంబము మార్పు చెందటానికంట నిదర్శనంగా యేసయ్య అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయ, హల్లెలూయ. అందుకని ఆరాధనలో మిమ్మల్ని కాసేపు ఎందుకు ప్రార్థనలో నడిపిస్తూ ఉంటానంటే, ఆరాధనలో నడిపిస్తూ ఉంటానంటే పశ్చాత్తాపపు హృదయముతో దేవుని సన్నిధిలో మన అతిక్రమాలన్నీ ఒప్పుకోవటానికి. ఎందుకంటే మానవులం కాబట్టి నడవడిక ద్వారా తప్పులు చేస్తుంటాం, చేతుల ద్వారా తప్పులు చేస్తుంటాం, చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా రకరకాల తప్పిదాలు మానవుల్లో ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపపు కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రశాంతతను కోరుకోవటానికి అందుకే కాసేపు ఎక్కువసేపు అయినా కూడా ఆరాధనలో నడిపించేది. గమనిస్తూ ఉంటే ఆరాధన చేసేటప్పుడు కొంతమంది పశ్చాత్తాపడి కళ్ళమ్మటి నీళ్లు కారుతూ ఉంటాయి. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉంటారు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన తప్పిదాలన్నీ చెప్పుకుంటారు. కారణం ఏంటంటే ఇది ప్రశాంతతకు నిలమైనటువంటి దేవుని మందిరం. ఈ మందిరంలోకి వచ్చిన వారు భారముతో వెళ్ళకూడదు. ఈ మందిరంలోకి వచ్చిన వారు కష్టాలతో తిరిగి వెళ్ళకూడదు. ఈ మందిరంలో అడుగుపెట్టిన వారు ఎవరైనా భారముతో వచ్చిన ఆ భారాన్ని తొలగించుకొనే వెళ్ళాలే కానీ భారముగా అధికము చేసుకొని వెళ్ళకూడదని దేవుని సేవకులుగా ఏమని ఎంతో ప్రయాసపడి పశ్చాత్తాపపు మార్గంలో మేము నడిపించబడి కన్నీళ్లతో దేవుని పాదాలు మేము కడిగి మిమ్మల్ని కన్నీటి మార్గములోనికి తీసుకొని వెళ్ళటానికి ఈ మేడి చెట్టు అనబడుతున్నటువంటి దేవుని మందిరం మనకు ఒక నిదర్శనంగా నిలబడ్డది. ఈరోజున మన జీవితాలు మార్పు చెందటానికి ఈ మందిరమే మనకు ఒక నిదర్శనం. మన జీవితాలు మార్పు కలిగించడానికి ఈ మేడి చెట్టే మనకు ఒక నిదర్శనం.
ఈ యొక్క మన హృదయాలు తేలిక పరచబడటానికి ఈ మేడి చెట్టు అనబడుతున్నటువంటి దేవుని మందిరములో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాలలో ఈ రోజున సమాధానం, ఈ రోజున సంతోషం, ఈ రోజున ఐక్యతతో కూడినటువంటి ఆత్మానుబంధం దేవుని మందిరములో దాచి ఉంచాడండి దేవుడు. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని మార్చలేడా? జక్కయ్యతో మాట్లాడిన దేవుడు నీ కుటుంబంతో మాట్లాడలేడా? జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అరికట్టిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న అన్యాయాన్ని అరికట్టి సమాధానంతో నింపగలిగిన దేవుడు నేను ప్రకటించే యేసయ్య. ఆ యేసయ్య కనుదృష్టి పరిధిలో నీవు ఉన్నావు. దేవునికి చెప్పుకోవాలి మన బాధలు, దేవునికి చెప్పుకోవాలి మన తలంపులు, దేవునికి చెప్పుకోవాలి మన కష్టాలు. మనుషులకు చెప్పుకుంటే కష్టాలు తీర్చబడవు. మనుషులకు చెప్పుకుంటే నిన్ను హేళనకరంగా మాట్లాడి అనేక మందికి తెలిసేటట్లుగా చేస్తారు. మేడి చెట్టు అనబడుతున్నటువంటి దేవుని మందిరములో యేసయ్య ఉన్నాడు. యేసయ్య చూపుంది. యేసయ్య ధైర్యం ఇచ్చేవాడని, యేసయ్య కన్నీళ్లు తుడిచేవాడని, యేసయ్య నీకు బాహువును చాపి నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడని ఈ మేడు చెట్టు కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. దేవుని మందిరములో కార్యాలు జరుగుతాయి. దేవుని మందిరములో ముఖ దర్శనాలు జరుగుతాయి. దేవుని మందిరములో స్వరం ద్వారా మాట్లాడతాడు. దేవుని మందిరములో దేవుని సేవకుని ద్వారా హెచ్చరిస్తాడు. దేవుని మందిరముల ద్వారా వాక్యమైన దేవుడు మన హృదయాలను సరిచేయటానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి ఈ మందిరములో ఆయన చూపులు నిలిచి ఉన్నాయి. మనము కూడా ఆయన చూడగలిగితే, ఆయన మన జీవితంలో అడుగు పెట్టాలని మన చూపులు కూడా ఆయన మీద పడాలి. ఆయన చూపులు కూడా మన మీద పడగలిగితే జక్కయ్యలో ఉన్నటువంటి మార్పులన్నిటినీ మన దేవుడు మన హృదయాల్లో కలిగించునుగాక, మన హృదయాల్లో కలిగించునుగాక. తలలు వంచండి, కన్ను మూయండి, ప్రార్థన చేసుకుందాం.